వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక ఆవిడ ఉంది. ఆమె ఏం చేసిందంటే బెత్లెహేము నుండి వేరే దేశానికి వెళ్ళిపోయింది. నయోమి మంచి మాదిరి చూపించినటువంటి అత్తగారైనటువంటి నయోమి గారి గురించి ఈరోజు నేర్చుకున్నాం. నయోమి అనగా మనోహరమైనది లేక మధురమైనది అని అర్థం. బెత్లెహేము కాపరస్తుడైన ఎబీమెలెకు భార్య అయిన ఈమెం చేస్తా ఉందంటే బెత్లెహేమునందు బావుగా ఎలీమెలెకు భార్య. బెత్లెహేములో క్షామము కరువు రావడం వల్ల ఆమె ఆ కుటుంబానితో సహా ఏ దేశానికి వెళ్ళింది? మోయాబు దేశానికి వలసపోయింది. ఈ రోజు ధ్యానంలో నయోమి యొక్క జీవితంలో జరిగిన ఎత్తు పల్లాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఎత్తులు పల్లాలు ఉన్నాయి ఈమె జీవితంలో. ఎలాగా? మొదటిగా చూసినట్లయితే మొదటిది ఏంటంటే మోయాబు దేశములకు వెళ్ళినటువంటి నయోమి. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, భార్య పేరు నయోమి. ఆమెకు 2 కుమారులు ఉన్నారు, మహ్లోను, కిల్యోను. వీరు ఎక్కడ నివసిస్తూ ఉన్నారు? బెత్లెహేము వారైన వారు, ఎఫ్రాయిము వారు మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉంటున్నారు. ఈ బెత్లెహేము అంటే ఏంటంటే క్రీస్తు ప్రభు వారి జన్మస్థలమైనటువంటి ఈ దేశంలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, సమృద్ధి ఇల్లు అన్న సమృద్ధిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకని? 1:1 చూడండి ఏముంది అక్కడ? ఆ దేశంలో కరువు వచ్చింది. బెత్లెహేము అంటే ఏమనుకున్నాం మనం? సమృద్ధి అనుకున్నాం, రొట్టెలు ఇల్లు అనుకున్నాం. కానీ ఆ దేశంలో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. కరువు రావడానికి కారణం ఏంటి? పాపము చేయడం వలన. పాపము వలన ఆ దేశంలో కరువు వచ్చేసింది. ఎవరు చేశారు? ప్రజల యొక్క పాపము సొదొమ గొమొర్రాను నాశనం చేసిందిగా. సొదొమ గొమొర్రా నాశనం అవ్వడానికి దాంట్లో నివసిస్తున్న ప్రజలే కారణం, అవునా కదా? అలాగే బెత్లెహేములో నివసిస్తున్నటువంటి ప్రజలు దేవుని దృష్టికి పాపము చేశారు కాబట్టి వాళ్ళకి ఏమొచ్చి ఉంది? కరువు వచ్చి ఉందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనంలో ఈ యొక్క పాపం ఏంటయ్యా అంటే 17:6 ఆ దినములలో రాజు లేడు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళు చేసిన పాపం ఏంటి? రాజు వైపు చూడటల్లా, రొట్టెలకి అధిపతి అయినటువంటి దయచేయ సమృద్ధిని దయచేయవాడైన తండ్రి వైపు చూడట్లా. ఏం చేస్తా ఉన్నారు? ఇష్టానుసారంగా అంటే స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటా ఉన్నారు. మనకి అలా స్వచిత్తాన్ని నెరవేర్చుకొని తన స్థితిని మార్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సౌలు ఉన్నాడు. ఎట్లా? సౌలు ఏం చేశాడు? చూద్దాం. చూడండి ఏం చేశాడు అంటే సమూయేలు రాక ఆలస్యమైందని సౌలు తన సొంత నిర్ణయం చేసి దహన బలి అర్పించడం ద్వారా రాజ్యాన్ని కోల్పోయినట్టుగా చూస్తాం. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 9 నుంచి 4 వచనాల్లో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. ఏమంటున్నాడు? దహన బలులు, సమాధాన బలులు నా యొద్దకు తీసుకురండి. ఏం చేస్తా ఉన్నాడు సౌలు? దహన బలిని అర్పిస్తూ ఉన్నాడు. ఎవరి పని దహన బలి అర్పించడం? యాజకుని పని. యాజకుల్ని దేవుడు కావాలని ఏర్పరచుకున్నాడా లేకుంటే ఉట్టిగానే వచ్చేసారా? దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు చేయవలసిన పని సౌలు స్వచిత్తానికి చేస్తా ఉన్నాడు. ఇంకా అంటున్నాడు 10వ వచనంలో, అతడు ఎమ్మంటే అర్పణ ముగించగానే సమూయేలు వస్తాడు.
నీవు చేసిన పని ఏంటి అని అడుగుతాడు సౌల్ని. చదవండి. ఏంటంట, జనులు వచ్చినోళ్ళు నా దగ్గర నుండి చెదిరిపోకుండా నువ్వు నిర్ణయ కాలం చెప్పావు, ఆ కాలంలో నువ్వు రాలేదుగా, అందుకని ఇవన్నీ చూస్తా ఉన్నాడు. నువ్వు చెప్పిన టయానికి నువ్వు రాలేదు కదా, నింద వేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు, నిర్ణయ కాలంలో నువ్వు రాలేదు, ఆ జనులందరూ నా దగ్గర నుంచి చెదిరిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. 12 చివరిలో చూడండి ఏమంటున్నాడు, నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించిందంటా ఉన్నాడు. ఎవరు చేయవలసిన పని? యాజకుడు చేయవలసిన పని. స్వంత నిర్ణయాలు తీసుకొని యాజకులు చేయవలసినవి, ఆయన మనకు అందించవలసిన పని మనం చేస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 13వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞ గైకొనక ఏం చేస్తున్నట్టంట, మనము అవివేకమైన పని చేశాం. నీ రాజ్యాన్ని ఇశ్రాయేలుల మీద సదాకాలం స్థిరపరచడానికి యెహోవా తలుచుకున్నాడు. ఏం తలుచుకున్నాడంట? ఆయన రాజ్యాన్ని, అతనిని స్థిరపరచాలని యెహోవా తలుచుకున్నాడంట. కానీ నీ సొంత నిర్ణయంతో దేవునికి అవివేకమైన పనులు చేశావు కాబట్టి ఇప్పుడు అది స్థిరపరచబడు, రాజ్యము నిలవదు. ఎందుకు? సౌలు చేసిన ఒకే ఒక పని, యాజకుడు చేయవలసిన పనిని యాజకుడు తగిన సమయానికి రాలేదనుకోని, యాజకుడికి నువ్వు ఒక్కడవే కాదు కదా, ఆయన అన్ని చూసుకొని రావాలి కదా, అయినా వాళ్ళు మ్యాక్సిమం సమయానికే వస్తారు, వాళ్ళ సమయం వాళ్ళు చూసుకుంటారు. కానీ సౌలు జనుల మెప్పు పొందాలనుకున్నాడు. అందుకని వాళ్ళందరూ చెదిరిపోతారేమో అని యాజకుడు చేయవలసిన పనిని ఏమంటున్నాడు అక్కడ? చక్కగా రాశాడు. నా అంతట నేనే సాహసించి ఏం చేస్తా ఉన్నానంటున్నాడు? దహన బలిని అర్పిస్తానంటున్నాడు. ఫలితంగా దేవుడు చేయదలిచిన మేలును చేయకుండా ఏం చేశాడు? కీడును చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అంటే మనం ఏం చేయాలి అంటే, స్వచిత్తాన్ని ఆధారం చేసుకోకూడదు, స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. బెత్లెహేంలోని ప్రజలు ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతానికి ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఆ విధంగా కరువు వచ్చిందని దేవుణ్ణి ప్రార్థించి తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్ గ్రంథంలో? చూడండి, సమూయేలు 2వ సమూయేలు 21వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక చూసినట్లయితే, దావీదు 21:1 నారాయణ, దావీదు కాలమందు 3 సంవత్సరాలు విడవకుండా కరువు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 3 సంవత్సరాలు కరువు వచ్చింది. అయితే ఏం చేస్తున్నాడో తెలుసా దావీదు? ఏం చేస్తా ఉన్నాడు? యెహోవాకి మనవి చేస్తే దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. సౌలు గిబియోనీయులను హతం చేశాడు గనుక అతన్ని బట్టి నరహంతకులయ్యారు, అతని ఇంటి వారిని బట్టి శిక్షగా కరువు వచ్చింది. దేవుడికి అవిధేయమైన కార్యాలను చేసి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఏమొస్తుందని చెప్తున్నాడు దేవుడు? కరువు వస్తుంది. అది గృహములోనైనా, ఊరిలోనైనా, ఎక్కడైనా సరే దేవునికి అవిధేయమైన కార్యాలు చేస్తే శిక్షగా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? కరువు వస్తుంది అని దేవుడి యొక్క వాక్యం చెప్తూ ఉంది. హెస్కేలు గ్రంథం 5వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి ఒకసారి. నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నువ్వు చేసినటువంటి హేయమైన క్రియలు. హేయమైన క్రియలు అంటే ఏంటి? దేవునికి ఇష్టం లేనివి, దేవుని చిత్తంలోని లేనటువంటి క్రియలు. క్రియలన్నిటినీ చేత నా పరిశుద్ధ స్థలాన్ని నీవు అపవిత్రపరిచావు. నా దగ్గర కరుణ దృష్టి ఉన్నా, జాలి అయినను లేక
నేను నిన్ను క్షీణింపజేసేదను అంటున్నాడు. అసలకైతే దేవుడు ఎలాంటి వాడు? కరుణ గలవాడు. ఎలాంటి వాడు? దయా కలిగిన వాడు. కానీ అతను చేసిన పని ఏంటి? వద్దు అని నా సొంత చిత్తాన్ని తీసుకొని దహన బలి అర్పించాడు. ఏర్పరిచిన దాన్ని కాదని, ఏర్పరిచిన వారిని కాదని స్వచిత్తానికి పోయాడు. హేయమైన క్రియలు చేశాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నీ విషయంలో కనికరం చూపించను. ఇంకా ఏమంటున్నాడు? జాలి పడను. ఎందుకంటే నేను ఏర్పరచుకున్న సేవకుని నువ్వు ముట్టుకుంటున్నావంటే నా కనుగుడ్డుని ముట్టుకున్న దానితో సమానం. కాబట్టి నేనేం చేస్తాను? నిన్ను క్షీణింపజేస్తాను. ఇంకా ఏమంటున్నాడంటే 12 స్టార్టింగ్ లో చూసినట్లయితే కరువు వచ్చినది అంటున్నాడు. ఆ విధంగా బెత్లెహేములో ఏమొచ్చింది? కరువు వచ్చింది. మరి ఏం చేయాలి? కరువులో కృంగిపోక దేవుని వైపు తిరగాలి. ఏమని? అయ్యా కరుణించయ్యా అని వేడుకోవాలి. వేడుకోకపోతే కూడుగుడ్డ లేనట్టే, పోయినట్టే. సౌలు ఎవరినో మెప్పించాలని దైవజనుడి మీద నిందేసి మరి తనంతట తాను చేసుకున్నాడు. స్థితిని మార్చి వేసి ఉన్నాడు దేవుడు. స్వచిత్తాన్ని ఎప్పుడూ ఆధారం చేసుకొని బతకకూడదు. వీళ్ళు కూడా బెత్లెహేములో కరువు వచ్చింది కదా, దేవుడి వైపు చూడాలి. బయలుదేరి వెళ్ళిపోతున్నట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కానీ ఏం చేయాలి అంటే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం కనుక చూసినట్లయితే, నీవు శ్రమ దినమున నీవు కుంగిపోకూడదు. ఏమవుతావంట? నువ్వు చేతగాని వాడివైపోతావు. శ్రమ దినంలో గనక కృంగిపోయినట్లయితే మన స్థితి ఏమైపోతుంది? చేతగానిదైపోతుంది. ఇక్కడ నయోమి జీవితం కూడా అలాగే అయిపోయింది. ఏమైపోయింది? రెండవది చూద్దాం. కీడును తీరని నష్టాన్ని అనుభవించినటువంటి నయోమి. మొదట ఏమనుకున్నాము? మోయాబుకు బయలుదేరింది. సమృద్ధికరమైన జీవితాన్ని ఉంచుకొని ఆ సమృద్ధికరమైన జీవితంలో కష్టమో, శోధనో, వేదనో, కరువు రాగాల్ని ఏం చేసింది? ఆ దేశాన్ని వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఫలితంగా ఏమంటుంది? శ్రమదిన మందు కుంగిపోవడం చేతగానిది అయిపోయింది. ఎలా? కీడును తీరని నష్టాన్ని అనుభవించిందిగా చూస్తూ ఉన్నాం. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చూసినట్లయితే, నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు ఆమె భర్త చనిపోయాడు కాబట్టి ఆమె ఇద్దరు కుమారులతో నిలిచి ఉండిపోయింది. అక్కడ ఏం చేసింది? నిలిచి ఉంది. భర్త చనిపోయాడు, నష్టం వచ్చింది, కానీ ఇంకా ఏం చేసింది? అక్కడే ఉంది. అక్కడే ఉండి ఏం చేస్తా ఉంది? మోయాబు స్త్రీలను పెళ్లి చేసింది. మొదటి దాని పేరేంటి? ఓర్ప. రెండవది ఏంటి? రూతు. ఇంకా అక్కడే స్థిరపడాలనుకొని 10 సంవత్సరాలు అక్కడే నివసించింది. ఈసారి ఏం పోగొట్టుకుంది? కుమారులను కూడా పోగొట్టుకుంది. ఏమైపోయింది? ఇద్దరు కుమారులు, ఒక పెనిమిటి లేనిదిగా ఉండిపోయింది. 3 బారిపోయింది. బెత్లెహేమును, దేవుని ప్రజలను, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి శాపగ్రస్తమైనటువంటి దేశానికి వెళ్ళి నయోమి భరించలేని వేదనని, కీడుని మూటగట్టుకుంది. ఆ దేశపు స్త్రీలను రూతు, ఓర్పను తన తోడలుగా చేసుకుని అక్కడే ఉండిపోవాలనుకుంది. కానీ ఏమంటుందో తెలుసా? మధురమైన నా జీవితం ఏమైపోయిందంటుంది? చేదు పడిపోయింది. నా జీవితం చేదు అనుభవించవలసింది వచ్చింది అని అనుకుంటుంది. ఋతు గ్రంథం 1:24లో చూడండి. ఒక నిమిషం. కనుక నన్ను నయోమి అనక మారా అనండి అంటుంది. అంటే స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడం వల్ల శిక్ష అనుభవించింది. మధురంగా ఉండవలసిన తన జీవితం ఏమైపోయింది? చేదుగా అయిపోయింది. నన్ను మధురం అని పిలవాలండి, ఎందుకంటే నా జీవితం అంతా ఏమైపోయింది? చేదు అయిపోయింది అని చెప్తా ఉంది. అది చేతులారా చేసుకుంది. అవ్వమ్మ గారు కూడా అంతే. ఆదికాండం 3:6 వచనంలో తినొద్దన్న పండు తింది.
చదవవసరం లేదండి, మనకు తెలిసిందే కాబట్టి చెప్తున్నా. 3వ అధ్యాయం 6వ వచనంలో అవ్వగారు ఏం చేశారు అంటే వద్దన్న పండు తింది. మరణాన్ని, శాపాన్ని, వేదనను, బాధను తీసుకొచ్చి పెట్టేసి. ఇందాక మనం చూసుకున్నాం సమూయేలు గ్రంథంలో కూడా. సౌలు ఏం చేశాడు? దేవుడు ఆజ్ఞ కాక అవివేకమైన పని చేశాడు. ఏమంటున్నాడో తెలుసా దేవుడు? చూడండి ఒకసారి 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఏమంటున్నాడు? నీవు నా చిత్తాన్ని అనుసరించక అవివేకమైన పని చేశావు కాబట్టి నా చిత్తానుసారమైనటువంటి నా చిత్తానుసారం కలిగినటువంటి మనస్సు కలిగిన ఒక వ్యక్తిని నేను కనుగొంటాను. నేను అతన్ని ఏం చేస్తాను? జనములకు అధిపతిగా చేస్తానంటున్నాడు. సౌలు మోసం చేద్దాం అనుకుంటున్నాడు దేవుణ్ణి, అంతే కదా? మోసం చేయటమే కదా అది. తనకు కాని పనిని, తనకు వద్దన్న పనిని, దైవ సేవకులు చేయవలసిన పనిని అతను చేస్తున్నాడు అంటే దేవుణ్ణి మోసపుచ్చాలనుకున్నాడు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుడి వాక్యం తెలియజేస్తా ఉన్నాడు. మోసపోకుడి, దేవుడేమి హెచ్చరించాడు. ఎందుకు? మనుషులు ఏది విదుతారో అదే కోసుకుంటారు. నువ్వు జనులు పోతారు, అధికారం పోయిందనే కదా నువ్వు పని చేసావు, కాబట్టి దాన్నే తీసేస్తున్నాను. ఏది విత్తితే అదే చూసుకుంటాం. ఎందుకంటే యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధిగా తెలియజేస్తా ఉంది. నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తిన వారు దానినే కోయి. అక్రమంగా చేసిన వాళ్ళు, కీడును విత్తిన వాళ్ళు దాన్నే చేస్తారు. మామిడి పండు వస్తే మామిడి పండు విత్తితే మామిడి పండే వచ్చుద్ది. మామిడి పండుకి యాపిల్ పండు వచ్చుద్దా? రాదు. గులాబీ పువ్వు విత్తితే గులాబీ పువ్వే వచ్చింది. మల్లె పువ్వు విత్తితే మల్లె పువ్వే వచ్చింది. కానీ గులాబీ పువ్వుకి మల్లె పూలు, మల్లె పువ్వుకి గులాబీ పూలు రావు. అందుకని నువ్వు ఏది విత్తితే, మనుషులు ఏది విత్తుతారో అదే కోసుకుంటారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కనుక ఎంత కలుగు వచ్చినా, బాధ వచ్చినా దేవుణ్ణి, తండ్రిని వదిలి వెళ్ళకూడదు అని వాక్యం తేటగా తెలియజేస్తాను. తప్పిపోయిన కుమారుడు కూడా తనకు కావలసినదంతా తీసుకుని తిను, తాగు, సుఖించు అని తనకి ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు. తర్వాత ఏమైంది? బుద్ధి వచ్చింది, కరువు వచ్చింది, పందులతో కలిసి పొట్టు తినాలనుకున్నాడు. కానీ లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం చూడక్క ఒకసారి. ఏమొచ్చిందంట? తనకి బుద్ధి వచ్చింది. ఎందుకని? నా తండ్రి ఇంట్లో చాలా మంది ఉన్నారు, నా తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది అని చెప్పేసి పందులు పొట్టు తినడానికి పోయింది. పందులు భలే మంచి జంతువులు కదా, మనం చాలా ఆస్వాదిస్తాం. అవి మంచి పని కూడా చేస్తాయి. రమ్మ అని చెప్పి కూర్చోబెట్టుకుంటాం కదా పందిని. కానీ ఆ పంది తినే ఆహారాన్ని తినడానికి కూడా వంగాడు తప్పిపోయిన కుమారుడు. అందుకే అతని పేరు తప్పిపోయిన కుమారుడైంది. ఎందుకంటే స్వచిత్తాన్ని, స్వ ఆలోచనలను ఆచారంగా చేసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ నయోమి కూడా ఏం చేసిందంటే తన భర్తతో కలిసి మోయాబు దేశానికి, వాళ్ళ స్వచిత్తానికి, వాళ్ళ అభివృద్ధి చెందడానికని వెళ్ళిపోయింది. దేవుడి యొక్క ప్రశస్తమైనటువంటి రొట్టెలు కలిగినటువంటి దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళింది, సమృద్ధిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఫలితంగా ఏం చేయబడిందంటే అన్నీ కూలిపోయి సమృద్ధిగా వెళ్ళింది కానీ రిక్తురాలుగా బయటకు వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కానీ తప్పిపోయిన కుమారుడికి ఏ విధంగా అయితే బుద్ధి వచ్చి ఉన్నదో నయోమి జీవితాన్ని కూడా ఆమెకు బుద్ధి వచ్చి. చూడండి, తిరిగి బెత్లెహేముకు ప్రయాణం అయిపోతున్నటువంటి నయోమిని చూద్దాం. మూడవది ఏంటిది? తిరిగి బెత్లెహేమునకు ప్రయాణం అవుతున్నటువంటి నయోమి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినను విని మోయాబు దేశాన్ని విడిచి వెళ్ళడానికి ప్రయాణం చేసింది. ఎవరినంట ఏం చేస్తా ఉంది? ఆహారాన్ని ఇస్తా ఉన్నాడు. బెత్లెహేమును దేవుడు దర్శించాడు, వానలు కురిపించాడు, పంటలు పండించాడు, కరువు పోయింది అని వింది. అందుకని ఏం చేస్తా ఉంది? సమృద్ధి వచ్చేసిందని తన స్వదేశానికి వెళ్ళడానికి ఏ మాత్రము సిగ్గు బిడియం లేకుండా తన తప్పును గ్రహించి పశ్చాత్తాపురాలై తన దేశానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నట్టు దేవుని యొక్క వాక్యం
తెలియజేస్తా ఉంది. ఏమని? తన జనులను దర్శించాడని విన్నది అమ్మటి ఏం చేసింది? మోయాబుని విడిచి వెళ్ళడానికి ప్రయాణమైనట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. వాళ్ళు చూస్తా ఉన్నారు. చూడండి 1:19 బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఊరి వారందరూ వచ్చారు, నయోమి కదా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే అతిక్రమముల వలన మనం ఏమీ చేసుకోము. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. ఏం చేశాడు తండ్రి? చేర్చుకున్నాడు. వాళ్ళు కూడా చేర్చుకున్నారు. ఆ ఊరి వాళ్ళు కూడా అతను చేర్చుకున్నారు, నయోమిని చేర్చుకున్నారు. ఇవి నయోమినే కదా అని చెప్పి గుమిగూడి వారి మాట్లాడుతూ ఉన్నారు. చేర్చుకోవడం వల్ల దేవుని ఆశీర్వాదాలు వస్తాయని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కీర్తనలు 51:3-4 చూడండి ఒకసారి. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు. ఏమని? అయ్యా, నా అతిక్రమం నాకు తెలియదు, నా పాపములు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నాయి. నీకు కేవలం నేను విరోధంగా పాపం చేశానయ్యా, నీ దృష్టికి చెడుతనము చేసి ఉన్నాను అని చెప్పేసి దావీదు దేవుణ్ణి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అదే విధంగా నయోమి కూడా దేవునికి మొరపెట్టుకొని మళ్ళీ బెత్లెహేములోకి వస్తూ ఉన్నది. నయోమి వారితో అంటుంది, ఎందుకమ్మా నన్ను నయోమి అంటున్నారు మీరు? నన్ను నయోమి అనమాకండి, ఎందుకు మారా అనండి. ఏముంది నా దగ్గర? ఏమీ లేదు. మధురం కాస్త చేదైపోయింది. ఎవరిని బట్టి చేదు చేసుకుంది? దేవుడు ఏమన్నా చేశాడా? తన స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని చేసుకుంది. ఆయన ఏమంటాడో తెలుసా? కోపం వచ్చింది ఆయనకి, వదిలి వెళ్ళినప్పుడు కోపపడతాడు, కానీ ఎప్పటిదాకా? కొంతకాలమే. ఇర్మియా గ్రంథం 3:12 కనుక చూసినట్లయితే యెహోవా వాక్కు చెప్తా ఉంది. 3:12 ఏం చేయాలి? ఇదియే యెహోవా వాక్కు, నీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను కనుక నేనెప్పుడూ కోపించువాడను కాను. కాబట్టి ఏం చేయండి? మీరు నా యొద్దకు రండి. ఫస్ట్ లో కోపం, మనం కూడా అంతే కదా. ఎవరైనా మన ఇంట్లో పిల్లలు ఏమైనా చేస్తే ఏం చేస్తాం? మనం కోపపడతాం ఆ నిమిషం. కానీ మళ్ళీ వాడు ఏడుస్తున్నాడు అనుకో, తిడుతున్నాడు అనుకో, ఏం చేస్తాము? జాలిపడి, రారా నాన్న, కన్న కదయ్యమ్మ, బంగారం కదయ్య, కూర్చొని తినయ్యా అని బతికిలాడి మరీ తిండి పెడతాం. అవునా కాదా? ఎందుకని? తప్పు చేసినప్పుడు మందలించాలి, అదే విధంగా దగ్గరికి తీసుకోవాలి. అందుకే యెహోవా అంటున్నాడు, మీ మీద కోపము పడనీయను, నేను కృపగలవాడను కనుక నేను ఎప్పుడూ కోపించేవాడను కాను. కాబట్టి మీరు నా యొద్దకు రండి, తిరిగి రండి అని చెప్తూ ఉన్నాడు. 4:1 కూడా చూడండి, ఇర్మియా గ్రంథంలోనే. నీవు తిరిగి రావాలనుకుంటే నా యొద్దకే రావాలి. అటు ఇటు తిరుగుట మాని ఏం నువ్వు నా దగ్గరికి రా. నువ్వు రావాల్సిందే, నువ్వు రావాలి కూడా. అయితే నువ్వేం చేయాలి? అటు ఇటు, ఇటు అటు. ఎందుకంటే అది సాతాను గాడి లక్షణం. ఇటు అటు తిరుగుట మానాలి. నీ హేయ క్రియలు నా సన్నిధి నుండి తొలగించాలి. అలా తొలగించుకొని నీవు నా యొద్దకి రా. ఎందుకంటే అల్ప విశ్వాసులను, అవిశ్వాసులను ఏం చేస్తారు ఆయన? చూడండి 33:22. ఇర్మియా గ్రంథము 3:22. తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 3:22. మీ అవిశ్వాసములను నేను బాగు చేసేదను. కనుక మనం ఆయన దగ్గరికి మన హేయ క్రియలను విడిచి వస్తే ఆయన మన అవిశ్వాసాన్ని బాగుపరుస్తాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. నయోమి ఆ విధంగా బాగుపడడానికి మళ్ళీ బెత్లెహేములోకి వచ్చింది. సమృద్ధిని దయచేశాడు దేవుడు. అవునా కాదా? ఎంత ఆశీర్వాదాన్ని దయచేశాడు. ఎందుకంటే
హేయమైన క్రియలు ఉన్న వాటి దగ్గర మనం ఉండకూడదు. స్వచిత్తాన్ని ఆధారం చేసుకోకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. నాలుగవదిగా చూసినట్లయితే మంచి మాదిరి చూపించినటువంటి అత్తగా నయోమిని చూస్తాం. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో నయోమి తన ఇద్దరి కోడళ్ళను చూసి మీరు మీరు ఇంట్లోకి తిరిగి వెళ్ళండి అని దేవుని గురించి చెప్పి తన వలె తన కోడళ్ళు కష్టపడకూడదు, వారు సుఖంగా జీవించాలనే ఆశతో వారిని అంటుంది, నా కుమార్తెలారా 9వ వచనం చూడండి, మీరు పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగా కానీ వారిని చెప్పి వారిని ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, తనకు వచ్చిన కష్టము, తనకు వచ్చిన బాధ తన కోడళ్ళకి రాకూడదని చెప్పేసి దేవుని గురించి చెప్తూ ఉంది. దేవుని గురించి చెప్పడమే కాకుండా అమ్మ వెళ్ళి పెళ్లి చేసుకోండి, ఎందుకంటే నేను వయసు ఉడిగిపోయిన దాన్ని, నాకు కుమారులు పుట్టాలి, వాళ్ళు పెరగాలి అంటే అసాధ్యమైన పని. కాబట్టి ఎక్కడికి వెళ్ళి ఉండాలంట, మీరు పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు ఎవరు దయచేయాలంట, యెహోవా మీకు దయచేయునుగా కానీ వారిని చెప్పి పంపిస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది ఎక్కడికి, తన జనుల యొద్దకు. జీవము గల దేవుని తృణీకరించి విగ్రహారాధికులైనటువంటి మోయాబీయుల వద్దకు మళ్ళీ వెళ్ళిపోయింది. నయోమి గురించి మనం చదువుకుంటామా? అసలు రాయబడి ఉందా ఆ మాట తప్ప? కానీ రూతు ఏం చేస్తా ఉంది అంటే, ఇశ్రాయేలు దేవుడైన జీవం కలిగిన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండాలని అక్కతో పాటు బెత్లెహేములకు వచ్చింది, ఆశీర్వదించబడింది. రూతుని మనం చదువుకుంటాం, ఆమె జీవితాన్ని అమ్మ చెప్తున్నప్పుడు మనం విన్నాం కదా, ఎంతగా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. మనము ఏం చేయకూడదంటే, మేము ఆదివారం చదువుకున్నాం చూడండి ఒకసారి, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎవరు నిన్ను తృణీకరించకుండా చూసుకోవాలి. ఏటిలో, మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ, విశ్వాసములో కానీ, పవిత్రతలోనూ ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. కుటుంబాన్ని నడిపించుకోవలసిన బాధ్యత ఎవరిది? మరి ముఖ్యంగా అత్తలు. ఎందుకంటే కోడళ్ళు ఎవరో తెలియని వారి ఇంటికి వస్తా ఉన్నారు, తల్లిదండ్రులను వదిలిపెట్టి వస్తా ఉన్నారు. భర్తతో పాటు నీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నువ్వేం చేయాలి? ప్రతి విషయాన్ని వాళ్ళకి విపులంగా చెప్పాలి, నేర్పించాలి, బోధించాలి, గైడ్ లైన్స్ ఇవ్వాలి. 2:2 చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, నువ్వు నీ సెలవైన అయితే, రూతు అడుగుతుంది అత్తగారిని ఏమని, నేను మరి నీ సెలవు అయితే నేను వెళ్ళనా అక్కడికి అంటే ఏమంటుంది? కుమారి నీవు వెళ్ళు అంటుంది, నువ్వు వెళ్ళమని అంటుంది. ప్రతి ఒక్క విషయానికి మాదిరిగా ఎవరున్నారు? అత్తగారైనటువంటి వారు నేర్పించాలి. నయోమి అలాగే నేర్పించింది. మళ్ళీ ఇంకా ఏమంటుందో తెలుసా? 3వ అధ్యాయం 1వ వచనం చూడండి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు విచారిస్తూ ఉంది. ఆమెకు మేలు కలగాలని అత్తలైనటువంటి వాళ్ళు, అత్తలైన వాళ్ళు, అత్తలు కాబోయే వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోవాల్సిందే కోడల గురించి. ఎందుకంటే దేవుని వాక్యం అదే కదా, ముందుగా ఉన్న నిన్నగా నేర్చుకున్నాం, ఛాయా నిజం, నీడా నిజం. నీడగా ఉన్నారు అత్త వాళ్ళు. ఇప్పుడు మనం నిజంలోకి వెళ్తాం కాబట్టి మనం నేర్చుకోవాలి. అందుకే నయోమి జీవితం ఏంటంటే ఆడవాళ్ళందరికీ ఒక ఉదాహరణ, ఎప్పుడు ఎలా ఉండాలి, ఏ స్థితిలో ఎలా ఉండాలి అన్న విషయాన్ని. నేను అదే అంటున్నాను అత్తయ్య. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు కదా, మాకు కాదేమో అత్తలకేమో అనుకుంటారు కదా, అందుకే అంటున్నా, రాబోయే కాలానికి కాబోయే అత్తలు మీరే జాగ్రత్త అని చెబుతున్నా. కాబట్టి నీడని మనం నిజాన్ని చూడాలి, నీడని చూడాలి. కాబట్టి అది మనకి నీడలా కనిపిస్తా ఉంది, మనం నిజంగా ప్రదర్శించాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. చివరిదిగా చూసినట్లయితే ధన్యురాలుగా ఉండిపోతున్నటువంటి నయోమిని మనం చూస్తా ఉన్నాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చూడండి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌకట నుంచుకొని వానికి దాదిగా ఉండేది. చాలక్క, కీడుకి మేలుగా
శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి దేవుడు మనకున్నాడు. ఎండిపోయి మోడుగా మారిన జీవితాన్ని చిగురించగలిగినటువంటి శక్తి గల దేవుడు మనకున్నాడు. అందుకే కీర్తన గ్రంథము 92వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, ముసలితనంలో చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉంటారు అన్న వాగ్దానం ఇవి పట్ల నెరవేర్చింది. ఎలాగా? ఋతు గోయాలు కలిగినటువంటి ఒబేదేను నయోమి ఎత్తుకున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంటారు ఆమె దాదిగా మారింది. ఆమె పొరుగు వారు నయోమిని చూసి ఏమంటారు చూడండి, 17వ వచనంలో 4వ అధ్యాయం 17వ వచనం. ఆమె పొరుగు వారు ఆ స్త్రీలు నయోమిని చూసి, నయోమికి కుమారుడు పుట్టాడు. యాక్చువల్గా ఎవరు? నయోమికి మనవడు. ఎందుకని? కుమారుడు లేరు ఆమెకి మనోదుఖము వేదన ఉంది. కానీ మనవడి రూపంలో ఎవరు వచ్చాడు? నయోమికి కుమారుడు అనుగ్రహించబడ్డాడని పక్కనున్న వాళ్ళందరూ పొగిడారు. కానీ పక్కనున్న వాళ్ళకి ఏం చెప్పింది? నా దగ్గర ఏముందమ్మా, అంతా వచ్చింది అంతా పోయింది, అందుకని నన్ను నయోమి అనమాకండి మారా అని అంటుంది. కానీ దేవుడు సాక్ష్యం ఏ విధంగా నిలబెట్టాడామని? కుమారుని దేవుడు అనుగ్రహించాడు. కుమారుడు అంటే ఎవరు? స్వాస్యాన్ని అనుగ్రహించాడు. పోగొట్టుకున్న స్వాస్యాన్ని మనవడి ద్వారా నయోమికి దేవుడు అనుగ్రహించినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. ఈ ఒబేదేను ఎవరు? దావీదు తాతగారు. అక్కడ నుంచి వంశావళి స్టార్ట్ అయింది. క్రీస్తు వంశావళిలోకి చేర్చబడింది నయోమి. ఎంతటి ధన్యత ఇచ్చాడు చూడండి. అందుకని చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోయినది 1:7, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష జరిగితేనే అది శుద్ధపరచబడింది, దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలబడినదైతే యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతను మహిమను కలుగుటకు కారణమవుతుంది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే శ్రమను ఓర్చుకోవాలి. శ్రమలో ఏం చేయాలి? నయోమి వలె బెత్లెహేమును సమృద్ధిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? ఉన్న చోటని స్థిరముగా ఉండి ఆయన్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఉన్న చోటనే, పడిపోయిన స్థితిలోనే కనిపెట్టుకుంటూ ఉండాలి. దేవుడు తోడై ఉంటాడు. యోసేపు ఆ విధంగానే తోడై ఉన్నాడు. పడిపోయినప్పటికీ దేవుడు తోడై ఉన్నాడు. అతను చేసిన పని యావత్తును ఏం చేశాడు? దేవుడు సఫలపరుస్తూ ఉన్నాడు. కనుక తన అవిధేయను గుర్తించి దేవుని వైపు మళ్ళీ తన ప్రవర్తనను, తన భక్తి జీవితం ద్వారా ఇతరులను ఆకర్షించి దేవుని వైపు మళ్ళించేటువంటి శక్తి కలిగినటువంటి సలోమిలాగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దాని వలన మనుషుల మెప్పు మనకొద్దు. ఎవరి మెప్పు కావాలి? దేవుని మెప్పు. యోగ్యమైన జీవితం కావాలి, ఘనత పొందాలి, నెమ్మది పొందుకొని ఉత్తమమైన అత్త అయినటువంటి నయోమిలాగా జీవించాలి. అటువంటి ధన్యత మనకు కావాలి అంటే శ్రమల కాలంలో మనం ఏం చేయాలి? నిలబడాలి, తట్టుకోవాలి. బంగారం బయటికి రావాలంటేనే ఎన్నో పరీక్షలు అగ్నిలో పుటము వేయాలి. మన విశ్వాసం పరీక్షింపబడుతున్నప్పుడు, సాతాను చేత శోధిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే తట్టుకొని నిలబడాలి. తట్టుకొని, యోబు ఆ విధంగానే కదా సాతాను శోధనను ఎదిరించి నిలబడ్డాడు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడు? రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఆ విధంగా శోధనను జయిస్తూ ఆయన వైపు ఉంటూ రెండింతల ఆశీర్వాదాన్ని మనం అందరం పొందుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఈరోజు అర్పణ అర్పిస్తున్నటువంటి శ్రీలక్ష్మక్క కుటుంబానికి కూడా దేవుడు దయచేసి వారిని, సంఘస్థులను, ఈరోజు కుటుంబం వచ్చిన వారికి మేలులతో వారి హృదయమును దేవుడు తృప్తిపరచాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటను ఆశీర్వదించి దీవించుగాక.